అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్లో అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మనం వెంటిలేటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. వెంటిలేటర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పరికరం, కృత్రిమ శ్వాస అందించడానికి ఉండేటువంటి ఒక ఆర్టిఫిషియల్ పరికరాన్ని మనం వెంటిలేటర్ అంటాము. ఈ వెంటిలేటర్ని జనరల్గా మనము క్రిటికల్ కేర్ యూనిట్స్ అంటే ఐసీయూలో పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కానీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, వేరే ఏ సమస్యల వలన కానీ అతని శ్వాస కనుక ఆగిపోతే ఈ మెషిన్ పెట్టి మనం పేషెంట్కి శ్వాస అందించడం జరుగుతుంది. మామూలుగా మనిషి స్పృహలో ఉంటే అతని శ్వాస అతనే తీసుకొని ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనిషి స్పృహ డౌన్ అయినప్పుడు కానీ, ఆయన శ్వాస తీసుకోవడం సరిగ్గా లేనప్పుడు కానీ, లేకపోతే లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లీడింగ్ కానీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనిషి ఆ పని చేయలేడు. అప్పుడు మనం వెంటిలేటర్ అనే ఒక పరికరాన్ని పెట్టి మనిషి యొక్క శ్వాస ఏదైతే ఉంటుందో దాన్ని మనం వెంటిలేటర్ మీద పెట్టి మనిషిని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం.